శ్రీ శ్రీ దుర్గామాత ఉత్సవ సమితి ఔషాపూర్లో అమ్మవారి ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్సాహ కమిటీ సభ్యులు మరియు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ఔషాపూర్ పాఠశాల ఆవరణలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు చండీ మాత అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో పన్నాల కొండలరెడ్డి, భవానీ దీక్ష స్వాములు, మాతా స్వాములు, పూజారులు, సాకేత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. सामने देना माता की जय, बालत्रिपुरी माता की जय, गायत्री देवी माता की जय, अन्नपूर्णा देवी माता की जय। मुक्का निमिषం दादा बिठाइए गुरु बिठाइए माता दी जय, 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 माता जय माता दी जय, 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 माता दी ऐसे बोलो जय माता दी, मन से बोलो जय माता दी, दिल से बोलो जय माता दी, जय माता दी जय, माता दी जय, माता दी जय, माता दी जय, माता 2005లో ప్రారంభించి ఇప్పటి వరకు గత 20 సంవత్సరాల నుంచి ఇప్పటికి 21వ ఇది అమ్మవారి పూజలు వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. మరి గతంలో అంటే స్టార్టింగ్ ఒక 10-15 మందితో మాలధారణ స్టార్ట్ అయినా ఈరోజు దాదాపుగా ఇక్కడ ఒక 60-70 మంది మాలధారణతో నిత్యం మరి అమ్మవారి సేవ చేసుకుంటున్నారు. మరి అమ్మవారి పూజలు అంగరంగ వైభవంగా మన గ్రామంలో ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి. మరి దీనికి సహకరిస్తున్న గ్రామ పెద్దలందరికీ, గ్రామ అంటే యువకులు, నాయకులు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు ఈ అంటే పూజలో భాగస్వామ్యం కావాలని, ఇక ముందు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరూ అమ్మవారి అంటే భక్తిలో భాగం కావాలని కోరుకుంటూ మరి ఇక్కడ కావాల్సిన అన్ని అవకాశాలు కూడా కల్పిస్తాం పూజ చేసుకోవడానికి అందరము ఇక్కడ ఉన్న కమిటీ. అందుకనే అందరూ కూడా ఈ అమ్మవారి పూజలో పాల్గొనాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతికి నమస్కారం తెలియజేసుకుంటూ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అని ప్రతిరోజు కూడా శ్రీదేవి తిరునవరాత్రిలో భాగంగా ప్రతిరోజు ఔషాపూర్ గ్రామంలో కూడా ఉదయము, సాయంత్రము 2 వేళ పూజ కార్యక్రమము దుర్గా యూత్ వారి యొక్క ఆధ్వర్యంలో పట అందరి సహాయక సహకారాలతో ఈ పూజకు మేము నిర్వహిస్తున్నాము. ఇక పూజకు ప్రతి సంవత్సరం కూడా ఎనిమిది అభివృద్ధిలోకి వస్తూ భవానీ దీక్షాపరులు మేము తీసుకుంటామని చెప్పేసి అమ్మవారి సేవకు, ఆ పూజలకు ఆకర్షితయ్యి ఆ మాల వేసుకొని భక్తి శ్రద్ధలతో వారు ఉదయం సాయంత్రం కూడా కొందరు మంచినీళ్ళతోనే ఉంటున్నారు, కొందరు ఒక పూట భోజనం చేస్తున్నారు, కొందరు ఏమి తినకుండా కూడా దీక్షను వారు చేస్తున్నారంటే అమ్మవారి యొక్క మహాత్మ్యం కానీ వివేకాలని నిరూపణైంది. కాబట్టి అమ్మవారి యొక్క శక్తి, భక్తి మన పైన ఉంటేనే కానీ దీక్ష మనం చేసుకుంటాం. కాబట్టి దీక్షలో ఉన్నవారు భక్తులతో చేయాలి అని చెప్పేసి సవ్యంగా తెలియజేసుకుంటూ అందరికీ జగన్మాత యొక్క సంపూర్ణంగా కలగాలని అందరి తరఫున లోకా సంస్థ సుఖనవంతు చెప్పి వేడుకుంటున్నాము. ఈ యొక్క అకాల వర్షాలకు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి అకాల వర్షాలు ఇకనైనా అవి ఆగిపోయి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని
మా యొక్క గ్రామము, మా యొక్క రాష్ట్రము, మా యొక్క దేశము బాగుండాలని చెప్పేసి అందరి తరపున వేడుకుంటూ జై దుర్గా మాతాకి జై.